హలో ఆల్, వెల్కమ్ టు మనీ మేనిఫెస్టేషన్ విత్ కల్పన. ఈరోజు టాపిక్ ఏంటంటే స్విచ్ వర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సిస్టర్ కామెంట్ చేశారు స్విచ్ వర్డ్స్ గురించి చెప్పండి అని. ట్యూషన్ స్ట్రెంగ్త్ కోసం స్విచ్ వర్డ్స్ చెప్పమన్నారు. ఓకే, ట్యూషన్ స్ట్రెంగ్త్ కోసం మాత్రమే కాదు, ఈ స్విచ్ వర్డ్స్ దేనికోసమైనా మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ గోల్ ఏదైతే ఉందో, మీ రిలేషన్షిప్ కావచ్చు, క్లారిటీ, అబండెన్స్, ఎనీథింగ్, హెల్త్, వాట్ ఎవర్ యూ వాంట్, దేనికైనా యూజ్ చేయొచ్చు అనమాట ఈ స్విచ్ వర్డ్స్. స్విచ్ వర్డ్స్ అంటే ఏంటంటే, మనం ఒక ఇంటెన్షన్ తో ఉపయోగించే, ఇవి ఇంగ్లీష్ వర్డ్స్, ఇంటెన్షన్ తో ఉపయోగిస్తాము వీటిని. ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది వీటికి. ఇవి రిపీటెడ్ గా మన అనుకోవడం వల్ల, రిపీట్ చేయడం వల్ల ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది మన ఇన్నర్ లోకి ప్రవేశిస్తుంది. మన ఇన్నర్ స్టేట్ ని చేంజ్ చేస్తుంది అనమాట. మీ లైఫ్ లో రిజల్ట్ అనేది తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ స్విచ్ వర్డ్స్ లో ప్రతి పదానికి ఒక ఇంటెన్షనల్ వైబ్రేషన్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఈ పదాలను మనం నిరంతరం అంటే పదే రిపీట్ చేయడం వల్ల, మనలో అనుకోవడం వల్ల ఆ స్పెసిఫిక్ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అది మనలో జనరేట్ చేస్తుంది అనమాట. మన ఇన్నర్ లో దాన్ని స్విచ్ ఆన్ చేస్తుంది. స్విచ్ వర్డ్స్ అంటే ఒక సింపుల్ గా చెప్పాలంటే, ఎగ్జాంపుల్ గా మనం పొద్దున్నే లేసిన, స్పిరిచువల్ గా కూడా ఒక సైంటిఫిక్ వర్డ్స్ ఇవి. పొద్దున్నే లేచిన వెంటనే మనం ఏదైనా ఓం గాని, శాంతి, ఓం నమ శివాయ, ఇలా వర్డ్స్ కొందరికి భూత పదాల్లాగా అనుకుంటూ ఉంటారు కదా. అవి అనుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనే భావన ఉండటం వల్లనే వాటిని అనుకుంటూ ఉంటారు. అంటే మనం పాత పద్ధతులు, శాస్త్రీయమైన టెక్నిక్స్ అన్నమాట. ఓల్డ్ ఏమంటారు, పాత పద్ధతుల నుంచి కూడా, పూర్వకాలం నుంచి కూడా ఈ శాస్త్రీయ పరంగా కూడా ఈ స్విచ్ వర్డ్స్ ని యూజ్ చేస్తున్నాము. అదే స్విచ్ వర్డ్స్ ని మనకు అనుకూలంగా మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీటికి ఒక ఎనర్జీ ఉంటుంది, వైబ్రేషన్ కలిగి ఉంటాయి. మళ్ళీ వాటిని రిపీట్ చేయడం వల్ల ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో మన ఇన్నర్ ని స్విచ్ ఆన్ చేస్తుంది. ఒక మంత్రాలు లాంటివి అనుకోండి, ఓం శాంతి, గాయత్రి మంత్రము, ఇలా మనము ఓం నమ శివాయ అలా అనుకుంటూ ఉంటాం కదా. అవి ఎందుకు అనుకుంటాము? ఒక పాజిటివిటీ క్రియేట్ చేస్తాయి. అవి ఒక ఎనర్జీ, మనకు హ్యాపీనెస్ ఇస్తాయి, సక్సెస్ ఇస్తాయి అనే ఉద్దేశంతో మనం వాటిని పదే జపిస్తూ ఉంటాము. అలాంటివి ఈ స్విచ్ వర్డ్స్. పదే మనం ఏవైతే అనుకుంటూ ఉంటామో అవి, ఆ ఫ్రీక్వెన్సీ అనేది మన ఇన్నర్ లోకి వెళ్ళి మన ఇన్నర్ ని, సబ్ కాన్షియస్ మైండ్ ని స్విచ్ ఆన్ చేస్తుంది. మనకు కావలసిన ఫలితాలను మనకు తీసుకొస్తుంది. ఓకే, ఒక సిస్టర్ అడిగారు కదా, ట్యూషన్ స్ట్రెంగ్త్ పెరిగేందుకు పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ చెప్పండి అని. తన కోసం స్విచ్ వర్డ్స్ ని చెప్తున్నాను. ఇదే స్విచ్ వర్డ్స్ ని మీరు దేనికోసమైనా, మీ బిజినెస్ గ్రోత్ కోసం కావచ్చు, అబండెన్స్ కోసం కావచ్చు, రిలేషన్షిప్ కోసం కావచ్చు, హెల్త్ కోసం కావచ్చు, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ట్యూషన్ స్ట్రెంగ్త్ కదా. ఐ నౌ attract the perfect number of sincere, high paying students who love my tuition classes. I am grateful for this growth, success.
growth and success. I now attract the perfect number of sincere, high-paying students who love my tuition classes. I am grateful for this growth and success. ఓకే, ఎవరైతే హై ఫీజు ఇవ్వగలిగిన వాళ్ళు, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్, ట్యూషన్ మీద ఇంట్రెస్టెడ్తో ఉంటారో వాళ్ళని నేను ఆకర్షిస్తున్నాను. నా అభివృద్ధికి ధన్యవాదాలు. గ్రేట్ఫుల్ ఫర్ దిస్ గ్రోత్ అండ్ సక్సెస్. 21 రోజులు వాడాలి. ఇది స్విచ్ వర్డ్స్ అఫర్మేషన్ అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు స్విచ్ వర్డ్స్ చెప్తాను. స్విచ్ వర్డ్స్ ఫర్ ట్యూషన్ కదా. Together, divine, reach, count, price, magic. Now, this is switch words. ఇది అఫర్మేషన్. ఇది ఏదైతే ఉందో స్విచ్ వర్డ్స్ కి అఫర్మేషన్. మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు కదా, మీ స్టూడెంట్స్ కౌంట్ అనేది పెరిగి బాగా హై పేయింగ్ స్టూడెంట్స్ వచ్చి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు మీ దగ్గర జాయిన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు. దానికి ఇది అఫర్మేషన్. మీరు స్విచ్ వర్డ్స్ అడిగారు కదా, స్విచ్ వర్డ్స్ ఇవి. ఈ స్విచ్ వర్డ్స్ 21 days డైలీ 21 days డైలీ మార్నింగ్ నైట్ జర్నలింగ్ చేయండి 108 times. దాన్ని విజువలైజ్ చేస్తూ మీరు ఎంతమంది స్టూడెంట్స్ అయితే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో అంతమంది స్టూడెంట్స్ మీ క్లాస్ లో జాయిన్ అయినట్లు, మీకు అమౌంట్ అనేది పే చేసినట్లు, మీరు వాళ్ళకి ట్యూషన్ చెప్తున్నట్లు, ఆ మొత్తం సీన్ ఏదైతే ఉంటుందో మొత్తం మీరు విజువలైజ్ చేయండి. ఇది జర్నలింగ్ చేసే టైంలో 21 రోజులు 108 times జర్నలింగ్ చేసేటప్పుడు ఆ విజువలైజేషన్ అనేది కంపల్సరీ చేయండి. అప్పుడే రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. ఎందుకంటే అది మన ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో నెగిటివిటీ, నాకు స్టూడెంట్స్ రావడం లేదు అనే ఆ నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అది తీసేసి ఈ పాజిటివ్ ఫ్రీక్వెన్సీని అందులో స్టోర్ చేస్తుంది. తొందరగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే, టుగెదర్, డివైన్, రీచ్, count, price, magic. Now, నోట్ చేసుకోండి. ఇక్కడ ప్రతి స్విచ్ వర్డ్ కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. టుగెదర్ అంటే ఏ విషయంలోనైనా కావచ్చు, మేనిఫెస్టేషన్ చేయడానికి యూనివర్సల్ వర్డ్స్ ఇవి. టుగెదర్ అనేది యూనివర్సల్ వర్డ్. డివైన్ ఆధ్యాత్మికత, ఒక ఆశీర్వాదం. డివైన్ అంటే మీకు అద్భుతమైన ఫలితాలను తీసుకురావడానికి డివైన్ అనేది యూజ్ అవుతుంది. రీచ్ మీ లక్ష్యాలు ఏదైతే ఉంటాయో, మీరు ఏదైతే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో అవి మీ దగ్గరికి చేరుకోవడానికి, ఆ స్టూడెంట్స్ మీ దగ్గరికి అట్రాక్ట్ అవ్వడానికి రీచ్. కౌంట్ ఆ సంఖ్య పెరగడానికి. ప్రైస్ మీరు ఏదైతే అమౌంట్ పెట్టింటారో, హై పేయింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా,
వాళ్ళు అట్రాక్ట్ అవ్వడాన్ని ప్రైజ్ అంటారు. ఇది ఒక మ్యాజిక్ లాగా జరిగే అట్రాక్షన్ పద్ధతి అన్నమాట. మెథడ్ మ్యాజిక్ అంటే మాయాజాలం లాగా జరిగిపోతుంది. మీరు ఈ స్విచ్ వర్డ్స్ అనేది 21 days రెగ్యులర్ గా విజువలైజేషన్ తో యూజ్ చేశారంటే, జర్నలింగ్ చేస్తే మ్యాజిక్ లాగా జరుగుతుంది. వెంటనే జరిగేలా చేస్తుంది. ఓకే, అర్థమైందా స్విచ్ వర్డ్స్ అంటే? ఇంకా ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే చిన్నవి కానివచ్చు, ఏవైనా కానివచ్చు, కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇదే స్విచ్ వర్డ్స్ ని మీరు వాటర్ బాటిల్ టెక్నిక్ కూడా యూజ్ చేయొచ్చు. వాటర్ బాటిల్ కి ఈ అఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను రాశాను కదా, ఈ అఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ అఫర్మేషన్ వాటర్ బాటిల్ కి స్టిక్ చేసిన తర్వాత ఈ స్విచ్ వర్డ్స్ ని వాటర్ బాటిల్ పట్టుకొని ఈ అఫర్మేషన్ ని చూస్తూ ఈ స్విచ్ వర్డ్స్ ని చెప్పుకొని ఆ వాటర్ ని ఫీల్ అవుతూ డ్రింక్ చేయాలి. ఈ 21 days వాటర్ బాటిల్ టెక్నిక్ కూడా చేయొచ్చు. మిర్రర్ టెక్నిక్ కూడా సేమ్. మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి మిర్రర్ ముందు ఈ అఫర్మేషన్ చెప్పుకొని ఈ స్విచ్ వర్డ్స్ ని ఆల్రెడీ జరిగిపోయినట్లు, మీకు స్టూడెంట్స్ వచ్చినట్లు, మీ గ్రోత్ సక్సెస్ వచ్చినట్లు, మీ ట్యూషన్ బాగా గ్రోత్ అయినట్లు మీరు విజువలైజ్ చేసుకుంటూ మిర్రర్ అఫర్మేషన్ కూడా, ఆ టెక్నిక్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.